మనకి ఏదైనా సరే మనకు క్షుణ్ణంగా మనకు తెలిస్తేనే మనం ఇందులో స్టెప్ వేయాలి. ఒక స్టెప్ వేసిన తర్వాత మనం తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంగా. ముందు ఏంటంటే దీనికైనా డైరీ ఫారం పెట్టడం కన్నా ముందు నేను కూడా జిల్లా మొత్తం డైరీ ఫార్లు అన్నీ విజిట్ చేశాను. ప్రతి వాళ్ళ దగ్గర. హలో వెల్కమ్ టు రామ్ ఫార్మ్స్. డైరీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని చూచుకుంటే గణేష్ గారితో ఇవాళ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. గణేష్ గారు మీ గురించి చెప్పండి సార్. మాది అనకాపల్లి జిల్లా మునపాక మండలం చూచుకొండ గ్రామం అండి. నా పేరు పెంటకోట గణేష్. మీ పేరు పెంటకోట గణేష్. మీరు ఎప్పుడు డైరీ ఫార్మ్ ఎప్పుడు ప్రారంభించారండి? మనం 2012లో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశాం. 2012లో స్టార్ట్ చేశారు. మొదట్లో ఎంత పెట్టుబడి పెట్టారండి డైరీ ఫార్మ్కి? అంటే మాకు 2012 కన్నా ముందు కూడా ఒక 5 ఆవులు ఉండి అండి. ఇలా షెడ్లు వేసి బల్క్లో ఒక యూనిట్గా మేపడం అయితే 2012లో స్టార్ట్ చేసామండి. అప్పుడు మనం ఒక 5 లక్షలు పెట్టుబడితో మనం డైరీని స్టార్ట్ చేసాం అన్నమాట. 5 లక్షలు పెట్టుబడితో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశారు. మొదట్లో ఎన్ని ఆవులు తెచ్చుకున్నారండి మీరు? మనం 2012లోని 8వ నెలలోని తమిళనాడు వెళ్ళి ఒక 5 యానిమల్స్ తీసుకొచ్చాం. తమిళనాడులో ఒక 5 యానిమల్ తీసుకొచ్చారు. అంతకు ముందు మీకు ఒక 5 ఆవులు ఉండి మొత్తం 10 ఆవులతో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశారు. అక్కడ తమిళనాడు ఒక 4-5 డిస్టిక్లు, ఈరోడ్, సాలం, కరూరు, ఉప్పునిమంగళం, ఒక అంటే మంచి యానిమల్స్ కోసం అని చెప్పి ఒక 1 వీక్ అక్కడ ఉండి ఒక 5 రోజులు మొత్తం అంతా తిరిగి మంచి యానిమల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం తీసుకురావడం జరిగింది. ఏ జాతి ఆవులు తీసుకొచ్చారండి మీరు? మనం హెచ్ఎఫ్ ప్లస్ జెర్సీ, ఈ 2 రకాల యానిమల్స్ కూడా మనం తీసుకొచ్చాం. హెచ్ఎఫ్ ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందండి? దాని కెపాసిటీ ఎంత వరకు ఉంటుంది? కెపాసిటీ అంటే ఒక 10 లీటర్ల దాకా పాలు ఇస్తుంది. 10 లీటర్ల దాకా పాలు ఇస్తుంది. జెర్సీ అయితే హెచ్ఎఫ్ అయింది అనుకుంటే 15 లీటర్ల దాకా ఇస్తుంది. హెచ్ఎఫ్ 15 లీటర్ల దాకా పాలు ఇస్తుంది. అంత ప్యూర్ హెచ్ఎఫ్ అయినా సరే మన వాతావరణానికి పెద్దగా అనుకూలంగా ఉండవు. కొంచెం క్రాస్ బీడ్ అనుకోండి. ఫుల్ హెచ్ఎఫ్ కాకుండా క్రాస్ హెచ్ఎఫ్ అయితే బాగుంటది. మనకి తమిళనాడు అనేది మనకి వాతావరణానికి ఇబ్బంది ఉండదు. అదే బెంగళూరు అటు అయింది అనుకోండి, బ్రీడ్ కొంచెం మనకి వాతావరణానికి కొంచెం తట్టుకోక అవి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. తమిళనాడు యానిమల్స్ అయితే మట్టుకి మనకేనే కాదు మన వాళ్ళకి ఎవరికి, మన స్టేట్ వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. తమిళనాడు అంటే నా ఉద్దేశంగా చెప్తున్నాను, అంటే ప్రతిది 100% అని కాదు, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. తమిళనాడు యానిమల్స్ అయితే అందరికీ కూడా సక్సెస్గా ఉంటుంది. అదే కొంచెం బెంగళూరు వెళ్ళి తెచ్చాం అనుకోండి, అది కొంచెం బ్రీడ్ అంటే మిల్కింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. బెంగళూరు బ్రీడ్కి ఎక్కువ ఉంటుంది. మన వాతావరణాన్ని కొంచెం తట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట యానిమల్స్కి. అది మిల్క్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది యానిమల్స్. దానికి తగ్గ అనుకూలంగా మేపుకుంటే పర్లేదు, అంటే మామూలుగా చెప్తున్నాను. అంటే ఇది కరెక్ట్ కాదని కూడా నేను అన్నకూడదు, తప్పు. అది సక్సెస్ ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. అంటే నా ఉద్దేశంగా కొంచెం ఇబ్బందులు పడతాయి యానిమల్స్. ఏ రకాల గడ్డలు వాడుతున్నారండి మీరు? మేము సూపర్ నేపియర్ వాడతాం, రెడ్ నేపియర్ వాడతాం. రెడ్ నేపియర్ ఇంకంతే ప్రెజెంట్. ఇప్పుడు ప్రెజెంట్ మీ షెడ్లో ఎన్ని ఆవుల వరకు ఉంటాయండి? మాదైతే ఇప్పుడు కొంచెం యానిమల్స్ తగ్గించండి. ఇప్పుడు అయితే 20 యానిమల్స్ ఉన్నాయి. 25 యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 యానిమల్స్కి ఏమాత్రం గడ్డి పడుతుందండి? ఎన్ని ఎకరాల్లో గడ్డి పడుతుంది? మనం ఏంటంటే ఈ ఆవులతో పాటుగా మనం సప్లై ఇస్తాం సార్. గడ్డి సప్లై ఇస్తాం. ఆవులు కాకుండా మీరు గడ్డి బయటికి సప్లై చేస్తారు. అంటే ఈ డైరీ ఫామ్ అయినా ఒక అంటే ఆఫ్ ఏదైనా సరే ఆఫ్ వేరే బిజినెస్ చేస్తాం అన్నమాట. గడ్డి వేరేగా సప్లై చేసి గడ్డి ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. గడ్డి ఏ విధంగా అమ్ముతారండి? గడ్డి ఏ విధంగా అమ్ముతారు? ఒక టన్ను 2,000 చొప్పున మనం ఇస్తామండి. టన్ను 2,000 చొప్పున బయటకు అమ్ముతాం. లోడింగ్ అంటే మందే, ట్రాన్స్పోర్ట్ మనకు సంబంధం ఉండదు. లోడింగ్ మనం వేసేస్తాం, అన్లోడింగ్ మన సంబంధం ఉండదు, ట్రాన్స్పోర్ట్ మన సంబంధం ఉండదు. మామూలుగా ఇస్తాం. ప్లస్ ఆడింది చాపింగ్ చేసిన గడ్డి మొక్కలు ఉంటాయి కదండి, చాప్ కట్ట ద్వారా మనం చాపింగ్ చేసిన గడ్డి అది ఒక 1 రూపీ అదనంగా తీసుకొని 3 రూపీస్కి కేజీ 3 రూపాయలకి అది కూడా మనం సప్లై ఇస్తాం. కేజీ 3 రూపాయలు చొప్పున మీరు సప్లై ఇస్తాం ఇక్కడికి మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి. అది ఒక బల్క్లో కావాలనుకుని ముందుగా మాకు ఆర్డర్ చెప్తారు. ఎవరైనా సెపరేట్ టూర్ వెళ్ళాలని, ప్లస్ ఏదైనా మాకు ఏదైనా ఫంక్షన్ ఉందని, మాకు ఆడుకోవడానికి కొన్ని ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొంతమంది మాకు అచితాపురం, సబ్బవరం అంటే మనకు ఉంటారులేండి, వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా అంటే ట్రాన్స్పోర్ట్ అయితే మాకు ఎటువంటి సంబంధం ఉండదు. అలా ఆటో పంపిస్తే దాని ప్రకారంగా మేము మూటలకు ప్యాక్ చేసి పంపించేస్తాం. కేజీ 3 రూపాయలు చొప్పున అది కూడా మనం సప్లై ఇస్తాం. అంటే మామూలుగా మీరు వేరేగా సప్లై చేయడానికి దీనికి సంబంధించి ఎంత భూమికి గడ్డి వేసుకున్నారు మొత్తం? అది కాకుండా మామూలుగా 20 ఆవులకి ఎంత సరిపోద్ది ల్యాండ్? రూల్ ప్రకారం
ప్రకారం రూల్ ప్రకారం 20 ఆవులు. ఎకరానికి ఒక 6 ఆవులు మేపుకోవచ్చు అన్న. ఎకరానికి 6 ఆవులు 6 మేపుకోవచ్చు. ఆవులు. మనకి మొత్తం 25 ఉన్నాయి కాబట్టి ఒక 4 ఎకరాలు 4 ఎకరాలు. 24 కాబట్టి ఒక 4 ఎకరాల గడ్డి మనకి సరిపోద్ది. 4 ఎకరాల గడ్డి అయితే సరిపోతుంది. మనకి యానిమల్స్ డైరీ ఫారం మెయింటైన్ నిమిత్తం ఒక 4 ఎకరాల గడ్డి అయితే మనకి సరిపోతుంది. ఏ దాని మీద ఆధారపడకుండా 365 రోజులు అవైలబుల్ గా మనకి గడ్డి ఉంటుంది. ఈ 4 ఎకరాలు అంటే ఇన్ టైంలో వాటర్ పెట్టి కొంచెం నత్రజని అటు యూరియా వేసి మనం తల్లి అటు పెట్టుకుంటే మాత్రం ఇంకా 4 ఎకరాల గడ్డి ఇంకా సరిపోతుంది. ఇప్పుడు సూపర్ నేపియర్ గడ్డి, రెడ్ నేపియర్ గడ్డి, 2 రకాల గడ్డి వాడుతున్నారు. ఇది కాకుండా వడ్డీ గడ్డి అంటే వాడతారండి. వడ్డీ అంటే ఏమైనా నాన్ స్టాప్ వర్షం పడినప్పుడు తప్ప మనం ఏంటంటే ఈ గడ్డి అలవాటు పడిపోయి మనం ఎండుగడ్డి వేసినా సరే యానిమల్స్ ఇష్టంగా తినవు. ఎండుగడ్డి ఒక రోజు అలా పస్తేనే ఉంటాయి తప్ప అంటే మా యానిమల్స్ తినవు. యానిమల్స్ గురించి మనకు తెలియదు. పచ్చగడ్డికి అలవాటు పడిపోయి ఒక నాన్ స్టాప్ ఒక 24 అవర్స్ మనకి ఏమైనా వర్షం పడింది అనుకోండి, వర్షం పడినప్పుడు కూడా మనకి ఏంటంటే ఇంకా ఈ ఇతను గడ్డి ఎక్కడి నుంచి తెచ్చి వేస్తాడని చేసిన అట్లా ఒట్టిగడ్డి ముందు వేస్తాం, వేసినా సరే ఈ తిండం మానేస్తాయి అనమాట. అంటే ఎక్కడి నుంచి పచ్చగడ్డి తెచ్చి వేస్తాడేమో అనే ఉద్దేశంతో ఇంకా అవి ఒక పూట అంతా తిండం మానేస్తాయి. నెక్స్ట్ నుంచి అలా తిండం మొదలెడతాయి అనమాట. ఏంటంటే ఎప్పుడైనా సరే ఏమైనా ఇప్పుడు రేరు మేము ఒట్టిగడ్డి వేయడం, అందరూ కొద్ది గొప్ప వేస్తారు. ఏంటంటే మనకు పుష్కలంగా గడ్డి ఉంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు వరకు సేల్ చేస్తారండి? అంటే మార్కెట్ కి వేసేస్తారండి మీరు? సొంతంగా ఏమైనా మార్కెట్ చేసుకుంటారు? లేదు, సొంతంగా ఏం మార్కెట్ చేయండి. మొత్తం హెరిటేజ్ కే పోస్తారు. హెరిటేజ్ పాలు ఆటో వస్తుంది. ఆటో వచ్చిన తర్వాత మనం పూటకి ఒక 80+ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఒక 80 లీటర్ల దాకా మార్కెట్ చేసుకుంటాం. లీటర్ ఏమాత్రం వరకు పడుతుందండి ప్రెజెంట్ రేట్? అంటే ఒకప్పుడైతే 40+ ఉండేదండి. కొంచెం మార్కెట్ రేట్ డౌన్ అవడం వల్ల కొంచెం పాలు రేట్ తగ్గడం వల్ల ఒక 37-38 ఆ మాత్రం పడుతుంది. మన ఏంటంటే హెచ్ఎఫ్లు జెర్సీలు అన్ని క్రాస్ బీడ్ వల్ల మన ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ రావడం వల్ల 40 లోపే మొత్తం 38 అలా పడుతుంది. అంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పెరగడానికి ఏమన్నా వాడతారండి మీరు కొత్తగా? 365 రోజులు మినరల్ మిక్సర్ కాల్షియం అనేది కంపల్సరీగా వాడతాం. మినరల్ మిక్సర్ కాల్షియం కంపల్సరీగా ఇంకా 365 రోజులు వాడతాం. ఏ రకాల ఫీడ్స్ అంటే ఫీడ్స్ కొత్తగా వేరే ఏమైనా వాడతారు? అంటే ఫీడ్ 4-5 రకాలు వాడతాం. ఫీడ్ తో పాటుగా మెయిన్ మొక్కజొన్న అనేది మేము ఎక్కువ 50% మొక్కజొన్నే వాడతాం. 50% మొక్కజొన్నే వాడతాం. మనం ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం నుంచి మనం ఒక 2 టన్నులు 3 టన్నులు మనం తెప్పించేసుకుంటాం అనమాట. అక్కడ రైతుల దగ్గర పర్చేసింగ్ చేసుకొని మనం తెచ్చుకుంటాం అనమాట. ఒక బొడోరాలో ఒక 3 టన్నుల దాకా మనకు వచ్చేస్తుంది. మనకు వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ మిల్లు ఉంటాయి కదా, ఆ మిల్లు దగ్గర మనం గ్రైండింగ్ చేయించేస్తాం అనమాట. ఒక 15 మూటలు పట్టుకెళ్ళి ఆ టైం పట్టుకెళ్ళి మనం గ్రైండింగ్ చేయించేస్తాం. గ్రైండింగ్ చేసి ఆ పౌడర్ 50% మొక్కజొన్న వాడతాను, 50% మిగిలి తౌడని, ఫీడు ప్లస్ మినపట్టు, శనగలు మొత్తం ఒక 7-8 రకాలు పక్కాగా వాడతాం. ఒక దాంట్లో పోషకాలు దాంట్లో ఉండవు కాబట్టి నువ్వు చెక్క, తెల్లపిండి చెక్క మొత్తం టోటల్ ప్రతి దాని కూడా మేము ప్రతి దానికి కూడా అలానే ప్రెగ్నెంట్ యానిమల్ కాదు, పాలు యానిమల్ కాదు, ప్రతి దానికి ఒకే విధంగా పెడతాం మేము దాని. అంటే ఒక్కో ఆవుకి పెట్టుబడి ఎంత అవుతుందండి ఒక రోజుకి మామూలుగా యావరేజ్ గా? యానిమల్కి పెట్టుబడి నిమిత్తం అయితే ఒక పొద్దున్న ఒక 3 కేజీలు, మధ్యాహ్నం ఒక 3 కేజీలు, ఒక 6 కేజీల దాకా పెడతాం. ఒక ఆవుకి రోజుకి ఒక 6 కేజీలు పెట్టుబడి అవుతుంది. 6 కేజీలు ఫీడ్. ఓకే. కేజీ 10 రూపాయలు చూసుకున్నా 6-12 150 రూపాయలు. ఒక 150 రూపాయలు పెట్టుబడి, ఒక్కొక్క ఆవుకి 150 రూపాయలు రోజుకి పెట్టుబడి అవుతుంది అంటున్నారు. పక్క ఆవులకి హెల్త్ ప్రాబ్లం అటు వస్తే మీరే వైద్యం చేసుకుంటే లేకపోతే డాక్టర్లు ఏమైనా వస్తారా? మ్యాక్సిమం ఒక 80% దాకా నేను ట్రీట్మెంట్ చేసేస్తానండి. సొంతంగా 80% చేసేస్తాను. ఒకవేళ అంటే తర్వాత నేను డాక్టర్ సజెషన్ తీసుకొని, అంటే మా సుమతి మేడం అని, ప్రదీప్ సార్ అని, లేదంటే వెటనరీ భాను సార్ అని, మొత్తానికి డిపార్ట్మెంట్లో ఎవరైనా ఏడీ గారు, డీడీ గారు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్లో ఏ డాక్టర్ అయినా సరే అందరితోని నాకు పరిచయం ఉంది సార్. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి డాక్టర్, ఏ డాక్టర్ అయినా సరే, డాక్టర్ గురించి నేను గొప్ప చెప్తున్నాను అనుకున్నా సరే మీకు ఇబ్బంది ఏం కాదు. కానీ ఏ డాక్టర్ అయినా సరే ఎనీ టైం నేను అడిగిన దానికి ఏ డాక్టర్ గారు అయినా సరే నాకు సమాధానం చెప్తారండి. సార్ ఇలా ఉందండి అని చెప్పేసి అంతే. పాప మా డాక్టర్ కూడా నా మీద అభిమానంతో, ప్లస్ మరి ఏమో తెలియదు, మోగ జీవనంలో ప్రేమతో నా మీద అభిమానంతో తెలియదు, ఏ టైంలో ఫోన్ చేసినా సరే ఏదైనా సరే నేను ఇలా ఉంది కంప్లైంట్ అని చెప్తే ప్రతి దానికి నాకు సాల్వ్ చెప్తారండి. ఆ ఇంజెక్షన్ వేయండి, ఈ ఇంజెక్షన్ వేయండి అని డాక్టర్స్ సలహా మేరకు నేను చేస్తానండి. 80% అయితే నేను చేసేస్తాను. మిగిలిన దానికి డాక్టర్ సలహా తీసుకొని నేను వైద్యం చేసేస్తానండి. ఒకవేళ లేదు అనుకోండి, వస్తారు డాక్టర్స్, డాక్టర్ గారు వచ్చి కేర్ తీసుకొని చేస్తారు.
ఇప్పుడు సీడ్స్ అట్టి మీరు సప్లై చేస్తారంట కదండి, ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ లాంటి పెట్టి ఉంటారు యువత వాటిని, మీరు సీడ్స్ అట్టి సప్లై చేస్తారని తెలిసింది. మేము ఏంటంటే కనుపులు అంటే సోప్ నేపేరు గడ్డి ఉంది కదండి, ఆ సోప్ నేపేరు గడ్డి మేము ముక్కలు కట్ చేసి అంటే 2 కనుపులను ఒక స్టిచ్ మొక్క కట్ చేసి అది 500 చొప్పున ఒక్కొక్క బ్యాగ్ ప్యాక్ చేస్తాం సార్. ప్యాక్ చేసి మొత్తం స్టేట్ వైజ్ సప్లై చేస్తాం అనమాట. ప్రతి మన వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్ గారి దగ్గర మా నెంబర్ వస్తుంది అనమాట. ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం విశాఖ మొత్తం అంతా స్టేట్ వైజ్ మొత్తం చాలా వరకు పంపిస్తాం అనమాట. అది సూపర్ మిగతా వాళ్ళు 1 రూపీ పంపిస్తారు. మేమైతే అతి తక్కువకి ఓన్లీ ఏంటంటే అన్ని మనకు ఉన్నాయి కాబట్టి లేబర్ కూడా మన ఓన్ కాబట్టి మన 65 చొప్పున ఎకరానికి 7,200 తీసుకొని మనం ఎకరానికి సరిపడగా 100% ఎకరానికి సరిపోద్ది అది పంపిస్తామండి. అప్పుడు మీ డైరీ ఫామ్ లో ఇప్పుడు మీరు సొంతంగా ఫ్యామిలీ అంగా చేసుకున్నా మరి లేబర్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారండి? అంటే ఇప్పుడైతే కొంచెం ఎనిమల్స్ తగ్గించామండి. ఇప్పటిదాకైతే ఒక 40+ ఉండి, అప్పుడైతే బీహార్లో 2 ఉండేవాళ్ళు. ప్లస్ ఏంటంటే మాకు వర్కర్స్ అనేది ఒక 4 ఉంటారనమాట. ఏంటంటే మాకు ఈ డైరీ ఫామ్ బిజినెస్ కన్నా గడ్డి బిజినెస్ ఎక్కువ కదండి. మాకు కంటిన్యూగా ఆర్డర్లు ఉంటాయి అనమాట. మా దగ్గర సీడ్ కూడా 365 రోజులు అవైలబుల్. మేము ప్రత్యేకంగా సీడ్ కోసం ఒక ఎకరం అలా అట్టే పెట్టి ఉంచుతాం అనమాట. మాకు ఏంటంటే కంపల్సరీ కంటిన్యూగా మాకు ఉంటుంది ఆర్డర్ అనేది పక్కాగా ఉంటుంది. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పక్కాగా మనం ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ప్రకారం మనం కనుపులు కట్ చేసి పంపిస్తూ ఉంటాం అనమాట. కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? సందేశం ఏంటంటే ఎవరైనా సరే హార్డ్గా వర్క్ చేస్తారంటే దిగడం బెటర్, లేదు అంటే మాత్రం మరి ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎంత టెక్నాలజీ అన్నా సరే మన పని మనం చేస్తేనే తప్ప టెక్నాలజీ మీద ఆధారపడినా మనం చేయడానికి కష్టం అవుద్ది. ఇప్పుడు సపోజ్ మిల్కింగ్ మిషన్ ఉంది, మిల్క్ మిషన్తో పాలు తీసేద్దాం చేసిన ఒక 20 ఆవులు పెట్టుకుని మనం పాలు తీయడం చేతకాలంలో ఎవరైనా సరే మిల్కింగ్ మిషన్ ఉంది కదా అని చేసిన పాలు తీయడం మొదలెట్టారు అనుకోండి, మన వర్షం పడింది 2 డేస్ కరెంట్ లేదు, అప్పుడు మనం పాలు తీయడం మానేస్తే మనకి అది ఏటవుద్దన్నా. మనకి ఏదైనా సరే మనకు క్షుణ్ణంగా మనకు తెలిస్తేనే మనం ఇందులో స్టెప్ వేయాలి. ఒక స్టెప్ వేసిన తర్వాత మనం తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంగా. ముందు ఏంటంటే దీనికైనా డైరీ ఫారం పెట్టడం కన్నా ముందు నేను కూడా జిల్లా మొత్తం డైరీ ఫార్లు అన్నీ విజిట్ చేశాను. ప్రతి వాళ్ళ దగ్గర నరసింహ గారి దగ్గర, ఇప్పుడు పైకరపేట నరసింహ సార్ దగ్గరికి వెళ్ళాను, ఏటు కొప్పాక వరం గారి దగ్గరికి వెళ్ళాం, మరి మాడుగులు హరీష్ గారి దగ్గరికి, మొత్తం ఎక్కడెక్కడ మాకు డాక్టర్ల దగ్గర నెంబర్ తీసుకునేవారు అనమాట. నెంబర్ తీసుకొని ఎవరి దగ్గర డైరీ ఫార్ ఉందంటే ఇంక వెళ్ళిపోవడం. అప్పట్లో మీరు పెట్టే ముందే విజిట్ చేసి అన్ని చూసుకున్న తర్వాత స్టార్ట్ చేశాం అనమాట. అంతే తప్ప లేదంటే చాలా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక యానిమల్కి ఏదైనా పొదువాపు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకి ఏదో కొద్ది గొప్ప తెలుసు కాబట్టి ఏదో డైక్రేషన్ ఇంజెక్షన్ అని లేదంటే ఏదో మొత్తం సంథింగ్ యాంటీబయాటిక్ ఏదో మనం ఇచ్చేస్తాం అనమాట. అదే లేదు అంటే ఇన్ టైంలో ఒక డాక్టర్ రాపోయినా చేయకపోయినా దానికి కొంచెం మినిమం అంటే నాలెడ్జ్ అయినా సరే తెలుసుకున్న తర్వాత డైరీ ఫార్మ్ లో బెటర్ నా ఉద్దేశంగా. అంతే తప్ప తర్వాత ఎప్పుడు ఏదో ఉంది ప్రతిదీ మనకి ఇది కదా ఉంటుంది కదా దాని నిమిత్తం అని. ఇప్పుడు మిషన్స్ అయితే మీరు చాఫ్ కట్టర్ కానీ పాలు తీసే మిషన్ కానీ ఏమైనా సబ్సిడీ ద్వారా ఏమైనా వచ్చాయండి, లేకపోతే మీరేమో మనీ సొంతంగా కొనేసుకున్నారు? లేదన్నా అంటే గవర్నమెంట్ నుంచి అప్పుడు ఒక 3 years బ్యాక్ ఒకటి వచ్చింది చాఫ్ కట్టర్. గణపతి సుమతి మేడం గారు ఒకటి సబ్సిడీ ద్వారా మనకు ఒకటి అవైలబుల్ పెట్టారు. ఇంకంతే మిల్కింగ్ మిషన్ అటు కూడా మిల్కింగ్ మిషన్ అయితే ఇప్పుడు వచ్చే కానీ మేము 2012లో మిల్కింగ్ మిషన్ అంటే ఏంటనేది ఎవరికి తెలియదు ఆ టైంలో. మాకు ఇక్కడ ఎక్కడ వైజాగ్లో కానీ బ్రాంచ్లు మిల్కింగ్ మిషన్ బ్రాంచ్ లేనప్పుడు హైదరాబాద్ నుంచి రప్పించారు అనమాట మిల్కింగ్ మిషన్ ని 2012లో. అప్పుడు ఎంత నా కాస్ట్ ఎంత 75,000 పడింది దానికి. ఇప్పుడు అదే మిషన్ 30,000కి వచ్చేస్తుంది. అప్పట్లో ఎక్కడ లేవు మేము హైదరాబాద్ నుంచి రప్పించుకున్నాం, 2012లో రప్పించుకున్నాం. మిల్కింగ్ మిషన్ అంటే ఏంటనేది ఎవరికీ తెలియదు ఆ రోజు. అప్పుడు మేము రప్పించాం అనమాట. అప్పుడు 75,000 పడింది అనమాట అప్పుడు. అంటే మీకు ఇప్పుడు ప్రెజెంట్ డైరీ ఫామ్ మీకు లాభసాటిగా ఉందంటారండి? లాభసాటిగా అంతే అంతా మనం ఓన్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి మాకైతే బెటర్. మాకైతే బెటర్. ఆవులకి ఏ డిసీజులు వస్తాయండి మామూలుగా మీ అనుభవంతో? మెయిన్ ఆవులకి ఎక్కువగా డిసీజ్ వచ్చేది ఏంటంటే ఆవులు అంటే డైరీ పాలు చాలా మంది తీసేయడానికి కూడా మెయిన్ ఒకే ఒక కారణం పొదుగువాపు అటు వస్తుంది. ఒక యానిమల్కి ఒక పొదుగువాపు వచ్చింది అనుకోండి, అది ఉదయం పాలు తీసినాడు బాగానే ఉంటుంది, ఉదయం మామూలుగా శుభ్రంగా పాలు తీసుకుంటాం, ఒక 10 లీటర్ పాలు ఇచ్చేస్తుంది. అదే ఆవు దగ్గర మనం సాయంత్రం వెళ్ళాం అనుకోండి, మనకి ఏమీ తెలియదు, మనతో పడుకుంటే మధ్యాహ్నం నుంచి దాని ఆపేసింది అనుకోండి, మధ్యాహ్నం పాలు దగ్గర కూర్చుంటే ఒక 2 లీటర్ పాలు పడిపోద్ది. ఏటి ఆవు ఇలా పడిపోయిందని చెప్పేసి మనం అనుకుంటాం తప్ప ఆ పొదుగువాపు అన్నది ఎప్పుడు వస్తుంది అన్నది మనకు తెలియదు. ఏంటంటే పాలు తీసేవాడికి ఒకరికే తెలుస్తుంది, 99% తెలుస్తుంది అనమాట. ఏంటంటే కొద్ది దానా తినడం ఆపుతుంది, గడ్డి తినడం ఆపుతుంది.
అప్పుడు పాలు తీసి వాడికి మనం చూస్తే ఆ పాలు వెంబడి చిన్న చిన్న ముక్కల్లా పడతాయి అనమాట. అదే అండి ఇప్పుడు చేత్తో తీస్తే తెలుస్తుంది, అదే మిషన్ తో అటు పెరియడం వల్ల ఏం తెలుస్తుంది అండి? మెషిన్తో తీసినా సరే మనం మెస్ పెడతాం కదా క్యాన్ మెస్ పెట్టినప్పుడు ఆ ఫిల్టర్ ఉంటది కదా, ఆ ఫిల్టర్ లో చిన్న చిన్న ముక్కలు లాంటివి అంటుతాయి అనమాట. అయితే ఇప్పుడు ఇది 2 ఆవులు పాలు తీసాం, దీని మన అబ్జర్వేషన్ చూస్తే ఇప్పుడు ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళకి అయితే ఆటోమేటిక్ గా మనం చూస్తే చెప్పొచ్చు అడ్డర్ కొంచెం వాపు వస్తుంది, దాని మిల్కింగ్ పడిపోద్ది, అది దానికి ఇంకా అది వేరే విధంగా ఉంటది అనమాట. దాని ఆటోమేటిక్ గా దాన్ని అంతా మారిపోద్ది అనమాట. యానిమల్ కూడా కొంచెం వేరే రూట్ లో ఉన్నట్టు ఉంటది అనమాట. అప్పుడు మనం లోకల్ డాక్టర్ ఉంటే డాక్టర్ గారు సలహా తీసుకోవచ్చు, ఒకరైనా మనకి ఏమైనా తెలిసిన వైద్యం ఉంటే మనం చేసుకోవచ్చు అనమాట. ఇమీడియట్లీ ఉదయం పొద్దువాపు వచ్చింది అనుకోండి, ఉదయమే నీవు ఇమీడియట్లీ ఇంజెక్షన్ ఏమైనా యాంటీబయాటిక్ ఇచ్చుకుంటేనే నీకు సక్సెస్ రేట్ అవుద్ది. లేదనుకోండి ఆ ఒక పూట మనం వాయిదా వేసాం అనుకో, ఇంకా నెక్స్ట్కి అయితే మటుకి హయ్యర్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనం ఓన్లీ చిన్న యాంటీబయాటిక్తో సరిపోయేది మనం పెద్ద దోసుకి వెళ్ళాలన్నమాట. అదైనా సరే కొన్ని సందర్భాల్లో ఒక రొమ్ము వెంబడి వాటర్ వస్తుంది అనమాట. వాటర్ వచ్చిందనుకో అది 50-50 ఛాన్స్, ఆ రొమ్ము వస్తుందో తెలియదు రాదో తెలియదు. అదే మనం చిన్న వాపు ఉన్నప్పుడు కానీ మనం ఏమైనా ఒక యాంటీబయాటిక్ ఇస్తున్నాం అనుకోండి, అది 2 పూటలకి తగ్గిపోద్ది అనమాట. దాంతోపాటుగా ఈ కాల్షియం పడిపోవడం, పాలు జ్వరాలు వాటికి రావడానికి ఆవులు పడిపోతూ ఉంటాయి అనమాట. ఆ పడిపోయిన దానికైతే మనం ఇమీడియట్లీ మనం మామూలుగా కాల్షియం బాటిల్ ఎక్కించుకోవడం, ప్లస్ డాక్టర్ గారు వస్తారులేండి, ఏ డాక్టర్ అయితే ఆ డాక్టర్ గారు వచ్చి కొంచెం దానికి సజెషన్ చెప్తారు. అలాంటప్పుడు కొంచెం కౌ లిఫ్టర్స్ అని చెప్పి ఒకటి ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే యానిమల్స్ ని కొంచెం లేపాలన్నమాట. ఆ లేపితప్పుడు చేసి మనం ఎంతమంది పట్టినా సరే మనం కరెక్ట్గా మనం లేపలో ఎంతైనా అందరూ పట్టు ఒక సీటు పట్టలేం కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో కౌ లిఫ్టర్ అని అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి నా దగ్గర కూడా ఉన్నాయన్నమాట. మీరు సప్లై చేస్తారన్నమాట. ఇప్పుడు మనకు అప్పుడు మా యానిమల్స్ తెలిపోతే ఎక్కడ తూర్పుగోదావరి నుంచి తెచ్చాం అనమాట. అక్కడ నుంచి ఆ డాక్టర్ గారు అంటే మా డాక్టర్ గారు రెఫర్ చేశారు, మా డాక్టర్ గారు రెఫర్ చేస్తే అక్కడ నుంచి తెచ్చాం. ఇదేంటిది బాధగా ఉంది, అందరికీ అవసరమే కదా అని చెప్పి నేను కూడా కౌ లిఫ్టర్ తీసుకున్నాను అనమాట. చుట్టుపక్కల అందరికి కూడా మన కౌ లిఫ్టర్ లో మనం ఎవరికైనా కావాలనుకుంటే సప్లై ఇస్తాం. ఇప్పటికీ మనం ఎలా వెళ్తా ఉంటాయి, వీళ్ళు చూసుకొని వాళ్ళు పని అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ పంపించేస్తూ ఉంటారు అనమాట. అదైతే మాత్రం చాలా ప్రతి రైతు కూడా ఆనందపడుతుంటారు అనమాట దీని నిమిత్తం అని చెప్పేసానని. అంటే మీ నెల సంపాదన ఎంతవరకు ఉండొచ్చు అండి మామూలుగా యావరేజ్గా, ఈ గడ్డి క్రాస్ ఇది మామూలుగా యావరేజ్ కన్నా? నెల సంపాదన అంటే ఇంకా మనం అంతా లెక్కలాంటి పెద్దగా చెయ్యం, ఇంకేంటంటే అందులో ఇందులో మొత్తం అంతా రొటీన్ గా చేసి వెళ్ళిపోతాం అనమాట.